Can you able to hear me? Yes, sir. Can you able to see my screen? Yes, sir. Okay. So, ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ ప్రాసెస్ల గురించి తెలుసుకున్నాం కదా ఎంఎంలో ఎలా ఇంటిగ్రేషన్స్ ఉంటాయి ఏంటనేది. ఓకే. సో కొన్ని డిఫరెంట్ అదర్ ప్రాసెస్లు కూడా తెలుసుకున్నాము. ఓకే. సో జనరల్గా నార్మల్గా డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి, అవి కూడా తెలుసుకున్నాం. Okay, sir. సారీ సారీ ఇజ్ ఇట్ ఆడిబుల్? Yes, sir. ఓకే ఓకే. సో ఇవాళ వచ్చి మేక్ టు ఆర్డర్ అండ్ మేక్ టు స్టాక్ గురించి తెలుసుకుందాం. సో ఇదొక బిజినెస్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఎట్లా ఉంటుందంటే మేక్ టు ఆర్డర్ అంటే ఏంటి, మేక్ టు స్టాక్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి. ఓకే. సో దాని గురించి తెలుసుకుందాం. సో మేక్ టు స్టాక్ అంటే ఏంటి, మేక్ టు స్టాక్ అంటే ఏంటి? సో ఇక్కడ స్టాక్ వీఆర్ మేకింగ్ పర్పస్ ఆఫ్ ద కీపింగ్ ద స్టాక్. ఓకే. మేక్ టు స్టాక్ అంటే ఏంటి, మన స్టాక్ కోసము, ఓకే, మన స్టాక్ లెవెల్, స్టాక్ని స్టోర్ చేసుకోవడానికి మనం మేక్ చేస్తాం. అంటే మనకి ఇంత స్టాక్ ఉండాలి, మన లొకేషన్లో ఎప్పుడు కూడా ఇంత స్టాక్ ఉండాలి అనే ఉద్దేశంతో మనం దాన్ని స్టాక్ని ప్రిపేర్ చేస్తున్నాం, స్టాక్ని రెడీ చేసుకుంటున్నాం. సో మేక్ టు స్టాక్ అంటే కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఒక ఎంటైర్ స్టోరేజ్ లొకేషన్, ఓకే, సపోజ్ లెట్స్ సే ఇది ఒక ఎంటైర్ స్టోరేజ్ లొకేషన్లో నాకు స్టాక్ ఉంది. ఓకే. సో దీనిలో ఒక మెటీరియల్ ఉంది అనుకున్నాం, ఇది ఒక మెటీరియల్ ఏ అనుకున్నాం. ఓకే. సో ఇదొక మెటీరియల్ ఏ అనుకున్నాం. సో ఈ మెటీరియల్ ఏ నా స్టోరేజ్ లొకేషన్లో నేనేం చేస్తున్నాను, ఓకే, ఆల్వేస్ 1000 స్టాక్ ఉండాలి, 1000 క్వాంటిటీ ఉండాలి. అంటే నేను ఆ పాయింట్ పెట్టుకున్నా, ఆ పాయింట్ నేను పెట్టుకున్నాను. ఓకే. సో ఎందుకు పెట్టుకున్నాను ఆ పాయింట్, ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టాక్ వస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది. సో సో నాకు స్టాక్ వచ్చిందా వెళ్ళిపోయిందా అని తెలియదు కదా నాకు. ఎట్లా తెలుస్తుంది, నాకు తెలియదు కదా. సో తెలియనప్పుడు, ఓకే, నేను ఒక పాయింట్ చెప్తామాట సిస్టమ్కి, నువ్వు ఒక పాయింట్ చెప్తాను. నాకు ఈ స్టాక్ లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ అయిపోతాయో, నాకు స్టాక్ లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ అయిపోతాయో, ఆ స్టాక్ లెవెల్స్ డౌన్ అయిపోగానే నాకు చెప్పు, నాకు ఒక రిక్వైర్మెంట్ రైట్ చెయ్యి ఇమీడియట్గా అని చెప్పి నేను సిస్టమ్కి చెప్తున్నా అన్నమాట. సిస్టమ్ చెప్పగానే ఏం చేస్తుంది అది, ఓకే, నీకు ఈ లెవెల్ వచ్చేదాకా నీ స్టాక్ ఇమీడియట్గా నీకు అప్డేట్ చేస్తాను అని చెప్పి చెప్తాడు. సో ఇప్పుడు సపోజ్ లెట్స్ సే నాకు నా వేర్ హౌస్లో ఈ మెటీరియల్కి వచ్చి సపోజ్ నాకు 2500, లెట్స్ సే 2500 స్టాక్ పట్టుద్ది, 2500 స్టాక్ పట్టుద్ది. ఓకే. మాక్సిమం రిప్లేస్మెంట్ అనమాట. 2500 క్వాంటిటీ ఈ మెటీరియల్ నాకు స్టోర్ లొకేషన్ పట్టుద్ది. కానీ నేను ఏం చేసుకున్నా అంటే ఒక బౌండరీని వేసుకున్నా. ఏ బౌండరీ, ఒక లెవెల్ని డిఫైన్ చేసుకున్నా. ఈ లెవెల్ ఏంటి, సపోజ్ లెట్స్ సే, ఓకే, సో నేను లెవెల్ డిఫైన్ చేసుకున్నాను, 1000 క్వాంటిటీ. 1000 క్వాంటిటీ అనేది నేను ఒక డిఫైన్ చేసుకున్నా. అంటే ఏంటి, టోటల్ వచ్చి నాకు, ఓకే, టోటల్ వచ్చేసరికి నాకు 2500 స్టాక్ పట్టుద్ది. ఓకే. కానీ నేను ఒక బౌండరీ తీసుకున్నాను. ఆ బౌండరీ ఏంటంటే మినిమం 1000 క్వాంటిటీ ఉండాలి. సో అంటే నేను అట్లీస్ట్ 1000 క్వాంటిటీ నా దగ్గర స్టాక్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అని చెప్పి పెట్టుకున్నా. ఓకే. నా దగ్గర 1000 స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అని చెప్పి పెట్టుకున్నా. సో ఇప్పుడు నా దగ్గర 2500 ఉందంటే నేను ఓకే సేఫ్, నాకు స్టాక్ అంత బాగుంది, నా దగ్గర రెడీగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ స్టాక్ తగ్గిపోతూ ఉంటుందో, ఏంటి, ఒక కస్టమర్కి నేను ఏం చేశాను, ఒక కస్టమర్కి నేను 1000 పీసెస్ ఇచ్చేసా, 1000 క్వాంటిటీ ఇచ్చేసా. రిమైనింగ్ క్వాంటిటీ ఎంత ఉంది నా దగ్గర, రిమైనింగ్ 1500 ఉంది, అవునా? Yes, sir. ఎందుకంటే టోటల్ కెపాసిటీ 2500 కదా. ఓకే. Yes. అంటే ఇది వచ్చి రీఆర్డర్ పాయింట్ అన్నమాట. రీఆర్డర్ పాయింట్ నేను ఇలా పెట్టుకున్నా, రీఆర్డర్ పాయింట్ లెవెల్ 1000 అని పెట్టుకున్నా. సో నా దగ్గర 2500 స్టాక్ ఉంటే నేను కస్టమర్ 1000 క్వాంటిటీ ఇచ్చేస్తే నాకు రిమైనింగ్ క్వాంటిటీ 1500 ఉంది. సో అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, ఓకే, నా రీఆర్డర్ పాయింట్ చెక్ చేసుకుంటుంది. ఓకే, రీఆర్డర్ పాయింట్ ప్రకారం చెక్ చేసుకుంటే ఓకే, స్టిల్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే నా రీఆర్డర్ పాయింట్ లెవెల్ వచ్చి 1000. సో 1000 క్వాంటిటీ దాకా నాకు ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ నేను ఏం చేశాను, నెక్స్ట్ ఇంకో కస్టమర్ ఆర్డర్ వచ్చింది. కస్టమర్ ఆర్డర్ రాగానే నేనేం చేశాను, దానికి ఒక 750 క్వాంటిటీ ఇచ్చేసా.
750 క్వాంటిటీ వస్తే రిమైనింగ్ క్వాంటిటీ ఎంత ఉంది నీ దగ్గర? రిమైనింగ్ క్వాంటిటీ ఎంత ఉంది నీ దగ్గర? ఎంత ఉంది? 750 క్వాంటిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పైన 1500 క్వాంటిటీ రిమైనింగ్ ఉంది కదా, దానిలో ఒక 750 తీసేస్తే ఓకే, రిమైనింగ్ వచ్చి నా దగ్గర 750 ఉంది, అవునా? సో ఎస్ సార్. ఈ 750 చూస్తే నా లెవెల్కి నేను ఏదైతే నేను పెట్టుకున్నానో ఒక లెవెల్ పెట్టుకున్నా కదా, అంటే ఇది ఈ బార్డర్ వరకు పెట్టుకున్నా కదా, ఆ లెవెల్ కంటే తగ్గిపోయింది. అంటే ఏం చేస్తుంది సిస్టమ్ ఇమీడియట్గా? ఓకే, నీకు ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తుంది. ఓకే, నీకు ఒక రిక్వెస్ట్ ట్రై చేస్తుంది. ఏం రిక్వెస్ట్ ట్రై చేస్తుంది? ఓకే, రిక్వెస్ట్ ఏంటంటే ఓకే, రిమైనింగ్ నాది 1000 క్వాంటిటీ కావాలి మినిమము. నేను నా రీఆర్డర్ పాయింట్ని 1000 మెయింటైన్ చేయాలి. సో ఐ హ్యావ్ ఓన్లీ 750 క్వాంటిటీ. సో రిమైనింగ్ రిక్వెస్ట్ ట్రై చేస్తున్నాను అన్నమాట. ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ట్రై చేస్తున్నాను. ఏ రిక్వైర్మెంట్? ఈ రిమైనింగ్ ఫిల్ చేయడానికి అన్నమాట. ఓకే, రిప్లేస్మెంట్ ఫిల్ చేయడానికి అన్నమాట. సో రిప్లేస్మెంట్ ఏంటంటే స్టాక్ ఫుల్ఫిల్ చేయడానికి. ఓకే, రిప్లేస్మెంట్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా స్టాక్ ఉంచుకోవడం అన్నమాట. సో ఇప్పుడు నేను 750 అంటే నాకు జనరల్గా అయితే ఇంకొక 250 వేస్తే సరిపోద్ది, అవునా కదా? టూ ఎస్ టూ సార్. ఫిఫ్టీ వేస్తే 1000 వేస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఏంటంటే కస్టమర్, మన కంపెనీస్లో కొంతమంది ఏం చేస్తారంటే ఓకే, నేను ఎందుకు అంత మరీ హార్డ్గా వెళ్ళాలి అంటే ఏంటంటే 1000 క్వాంటిటీనే ఎందుకు మెయింటైన్ చేయాలి? నేను 2500 నాకు కెపాసిటీ ఉన్నప్పుడు నేను 2500 కూడా వెళ్ళొచ్చు కదా, అవునా? ఎస్ సార్. సో అప్పుడు నేను ఏం చేస్తాను, రిమైనింగ్ క్వాంటిటీ నాకు 750 ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, 2500 నుంచి 750 తీసేస్తే ఎంత ఉంది? 750 తీసేస్తే ఎంత ఉంది? 1750 ఉంది. సో ఈ 1750కి క్వాంటిటీకి నేను పిఆర్ని క్రియేట్ చేస్తాను, అంటే పర్చేస్ రిక్వెజేషన్ క్రియేట్ చేస్తాను, అవునా? ఎస్ సార్. ఓకే, సో అది అంటే ఏంటి? ఇది ఎంత రిక్వెస్ట్ రేట్ చేయాలి అనేది డిపెండ్స్ ఆన్ ద యువర్ కంపెనీ. ఓకే, వాళ్ళు ఏం చెప్తారు? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన రియాట పాయింట్ లెవెల్ని ఫుల్ఫిల్ చేస్తే సరిపోద్ది అనుకున్నప్పుడు అది వేరే. లేదు, నేను రిప్లేస్మెంట్ అంటే మాక్సిమం స్టాక్ లెవెల్స్ ఎంతవరకు ఉందో దాన్ని పెట్టుకుని నేను చేస్తా అంటే అది పిక్ చేసుకోవచ్చు. లేదు, నేను ఒక డిఫైన్ చేస్తాను, ఓకే మాక్సిమం స్టాక్, ఓకే నేను స్టాక్ని డిఫైన్ చేసుకుంటా అన్నమాట. ఆ స్టాక్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నాను అంటే 2000, ఓకే 2000 ఫిక్స్డ్ స్టాక్, లెట్స్ సే ఫిక్స్డ్ క్వాంటిటీ అని చెప్తా. ఫిక్స్డ్ క్వాంటిటీ ఏంటి? ఓకే, సో ఫిక్స్డ్ క్వాంటిటీ వచ్చేసరికి నేను డిఫైన్ చేసుకున్నాను ఏంటంటే ఒక 250 లేకపోతే 300 అని డిఫైన్ చేసుకుంటా. సో అప్పుడు ఏమవుద్ది? సిస్టమ్ ఈ ఇది ఫుల్ఫిల్ అంటే నా దగ్గర ఉన్న రిమైనింగ్ ఆ బ్యాలెన్స్కి ఎంత యాడ్ చేస్తే, ఓకే రిమైనింగ్ ఎంత యాడ్ చేస్తే అది ఫుల్ఫిల్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని నేను దీన్ని ఫుల్ఫిల్ చేస్తా. అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర 750 ఉన్నానుకో, ఓకే ఫిక్స్డ్ క్వాంటిటీ ఎంత? నా రిక్వైర్మెంట్లో ఫిక్స్డ్ క్వాంటిటీ ఎంత? 250, అవునా? సో 750 ప్లస్ 250 1000, అంటే ఇది మ్యాక్సిమం నా రియార్డర్ పాయింట్కి వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఒక 200 పెట్టాను. 200 ఫిక్స్డ్ క్వాంటిటీ 200 అని చెప్పారు. సో నా ఫిక్స్డ్ రిక్వైర్మెంట్లో ఏమవుతుంది? రిక్వెస్ట్ రైట్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది? 200కే రైట్ చేస్తుంది, ఎందుకంటే ఫిక్స్డ్ క్వాంటిటీ అని చెప్పా. ఓకే, అప్పుడు ఎంత అవుద్ది? నా దగ్గర బ్యాలెన్స్ క్వాంటిటీ వచ్చి 750 ఉంది, ప్లస్ 200 యాడ్ చేస్తే నా దగ్గర ఎంత ఉంది? 950 ఉంది. ఓకే, 950 క్వాంటిటీ ఉంది. సో ఈ 950 క్వాంటిటీ చూస్తే ఈ ఇజ్ ఇట్ ఫుల్ఫిల్లింగ్ ద మై రీఆర్డర్ పాయింట్ లెవెల్? ఈ 950 వచ్చి నా రీఆర్డర్ పాయింట్ ఫుల్ఫిల్ అయిందా? లేదు సార్. లేదు. సో అగైన్ ఏం చేస్తుంది? కొత్త రిక్వైర్మెంట్ వస్తుంది. సో కొత్త రిక్వెస్ట్ని మళ్ళీ రైట్ చేస్తుంది. సో కొత్త రిక్వెస్ట్ ఎందుకు రైట్ చేస్తుంది? ఎందుకు రైట్ చేయాలి రిక్వెస్ట్కి? ఎంత రైట్ చేయాలి? 50 సార్. 50. 50. కానీ నేను చెప్పా కదా ఫిక్స్డ్ క్వాంటిటీ అని చెప్పి. నేను ఫిక్స్డ్ క్వాంటిటీ అంటే ఫిక్స్డ్గా అదే రిక్వెస్ట్ రైట్ చేస్తుంది ఎప్పుడు కూడా. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ 200 రైట్ చేస్తుంది. 200 రైట్ చేసినప్పుడు నాకు 950 ప్లస్ 250 అంటే 200. ఏంటి? అంటే ఏంటి? 1200, అవునా? సో 1200 క్వాంటిటీ. సో అట్లాగా ఈ స్టాక్ లెవెల్స్ని ఎంత ఫుల్ఫిల్ చేయాలి అనేది డిపెండ్స్ ఆన్ ద
ఓకే, డిపెండ్స్ ఆన్ ద అవర్ కస్టమర్, అంటే అవర్ కంపెనీ రిక్వైర్మెంట్ అనమాట. వాళ్ళు ఎట్లా డిఫైన్ చేస్తే అంత డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే కరెక్ట్గా సార్. కరెక్ట్గా ఎంత అమౌంట్ రిప్లేస్మెంట్ చేయాలి అనే దానికంటే, ఓకే, వాళ్ళ డిఫైన్ చేసిన స్ట్రాటజీ ప్రకారము, ఓకే, అయితే మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ స్టాక్ని ఫుల్ఫిల్ చేయొచ్చు, లేదంటే ఫుల్ఫిల్ టు ద రీఆర్డర్ పాయింట్ చేయొచ్చు, లేదంటే కాన్స్టెంట్ వాల్యూ, ఫిక్స్డ్ వాల్యూ అన్నమాట, ఫిక్స్డ్ క్వాంటిటీ దాన్ని కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అట్లాగా డిఫరెంట్ సినారియోస్ పెట్టుకుని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మేక్ టు స్టాక్ అంటే, ఓకే, నేను నా స్టాక్ని సేఫ్టీ లెవెల్లో ఉంచుకుంటున్నాను. ఓకే, నాకు ఎమర్జెన్సీ కావాలి, ఇప్పుడు రేపొద్దున ప్రొడక్షన్ జరిగితే అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 1000 క్వాంటిటీ కావాలి కాబట్టి, ఓకే, సో ఐ విల్ జస్ట్ గో ఫర్ ద రీఆర్డర్ పాయింట్. ఓకే, సో నా దగ్గర సేఫ్టీగా స్టాక్ ఉంచుకుంటున్నాను నేను. క్లియరా? ఎస్. ఓకే, సో అది మేక్ టు స్టాక్ అంటే. ఇక్కడ ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఏంటి అని నాకేం తెలియదు. నేను ఏంటంటే నా స్టాక్ లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ అయిపోతున్నాయో ఇమీడియట్గా నేను స్టాక్ అప్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఎగ్జాంపుల్ అట్లాగా ఇప్పుడు మనకి ఒక మెడికల్ షాప్లోకి వెళ్ళాం అనుకో, బ్రెడ్స్ చూస్తారు. ఓకే, బ్రెడ్స్ ఏమిటి, ఓకే, రోజు వాడు ఏం చేస్తాడంటే 5 మీడియం బ్రెడ్స్, 5 లార్జ్ బ్రెడ్స్ పెడతాడు. ఓకే, సో రేపు మార్నింగ్ మళ్ళీ బ్రెడ్ బ్రెడ్ సెల్లర్ వచ్చాడు అనుకో, చూస్తాడు అన్నమాట ఎంత ఉంది క్వాంటిటీ అని. సో నేను పెట్టుకున్న పాయింట్ ఏంటి, 5 లార్జ్ 5 స్మాల్ తీసుకోవాలి. సో అక్కడ నేను ఇంకా 2 ఉన్నాయి, 2 స్మాల్ 2 లార్జ్ ఉన్నాయి. సో అప్పుడు నేను ఏం చేస్తా, ఓకే, నా దగ్గర 2 స్మాల్ 2 లార్జ్ ఉన్నాయి, సో ఐ విల్ గో ఫర్ ద 3 లార్జ్ 3 స్మాల్ అని పెట్టుకుంటా. అది ఫుల్ఫిల్ అంటే, నే నా దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు నేను ఎవ్రీడే నేను కొనకుండా ఎంత కావాలో అంతవరకు కొనుక్కుంటా. ఓకేనా? క్లియరా? ఓకే. ఎస్. సో దాన్ని మేక్ టు స్టాక్ అంటారు అనమాట. ఓకే, ఓకే, క్లియర్. క్లియర్ ఓకే, సార్. ఓకే, నా మేక్ టు ఆర్డర్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా మనం స్టాక్ గురించి మాట్లాడుకున్నాం, అంటే స్టాక్ మెయింటైన్ చేయడం కోసం మాట్లాడుకున్నాం. ఓకే, మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు స్టాక్, ఇట్ పర్పస్ ఆఫ్ ద పర్చే పుట్టింగ్ ద స్టాక్ ఇంటూ లొకేషన్, అవునా? సో మనకి ఆ స్టోర్ లొకేషన్లో స్టాక్ మెయింటైన్ చేయడం కోసం మనం పెట్టుకుంటున్నాం, అవునా కదా? ఓకే. ఎస్ సార్. ఓకే, కానీ ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, నెక్స్ట్ వన్ ఈస్ మేక్ టు ఆర్డర్. మేక్ టు ఆర్డర్ అంటే ఏంటి? ఆర్డర్. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ గెట్టింగ్ ద స్టాక్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ మేకింగ్ ద స్టాక్, దట్ ఈస్ పర్పస్ ఆఫ్ ద మేక్ ఆర్డర్. సో ఏ ఆర్డర్? కస్టమర్ ఆర్డర్స్ సంబంధించింది. ఓకే, అంటే ఏంటి, పర్టికులర్ కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం నేను వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ విల్ మేకింగ్ ద ప్రొడక్ట్. ఓకేనా? అదే సార్. ఓకేనా? సో పర్టికులర్, ఎస్ సార్. సో దానికోసం నేను ఇది స్టాక్ స్టాక్ని నేను కొంటున్నా అన్నమాట. సో ఇది ఎట్లా వర్క్ అవుద్ది? నీకు ఆర్డర్ వస్తేనే, ఓకే, నీకు ఆర్డర్ వస్తేనే ఆర్డర్ బేస్ చేసుకుని నీకు ఇమీడియట్గా రిక్వెస్ట్ రేట్ చేస్తారు. దాని ప్రకారం ప్రొడక్ట్ నువ్వు పర్చేస్ చేస్తావో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తావో ఏదైనా సరే, ఇట్ డిపెండ్స్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాసెస్ అన్నమాట. ఓకే, క్లియరా? క్లియర్ సార్. సో ఈ మేక్ టు ఆర్డర్లో ఏంటి బేసు? మేక్ టు ఆర్డర్లో బేస్ ఏంటి? కస్టమర్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఓకే, సో కస్టమర్ ఆర్డర్స్ అన్నమాట. ఓకే, సో కస్టమర్ ఆర్డర్స్ బేస్ చేసుకుని నేను నా, ఓకే, నా ప్రొక్యూమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రొడక్షన్ ఆర్డర్స్ కానీ ఏదైనా సరే, ద మేకింగ్ ఆఫ్ ప్రొడక్ట్, అవైలబిలిటీ ఆఫ్ ప్రొడక్ట్, ఓకే, ఇట్స్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఆర్డర్స్ అన్నమాట. సో నాకు ఇవాళ కస్టమర్ ఆర్డర్ ఒకటి వచ్చిందనుకో, ఒక కస్టమర్ ఆర్డర్ వచ్చిందనుకో, అంటే ఒక సపోజ్, ఓకే, ఓకే, సో నాకు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చింది. సో అంటే ఆ ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చి నాకు 10 పీసెస్ వచ్చింది. ఓకే, సో 10 పీసెస్ వస్తే ఈ 10 పీసెస్ మేకింగ్ చేయడానికి నేను ఐ విల్ గో ఫర్ ద బయింగ్ ద ప్రొడక్ట్, రా మెటీరియల్స్ కానీ లేకపోతే ప్రొడక్ట్స్ కానీ ఏదైనా సరే 10 బేస్ చేసుకుని చేస్తాను అనమాట. క్లియరా? క్లియర్ సార్. ఓకే, సో అట్లాగా నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వచ్చింది అనుకో, ఆర్డర్ వన్, ఇది ఒక ఆర్డర్ వన్ అనుకో. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ టూ. ఓకే, సో నెక్స్ట్ ఆర్డర్ టూ. ఓకే, సో ఇట్లాగా ఆర్డర్ టూ, ఆర్డర్ వన్ అట్లాగా
100 pieces వచ్చిందనుకో ఆర్డర్ 2. సో నెక్స్ట్ ఆర్డర్ 2 pieces అంటే నేను స్టాక్ అవైలబిలిటీ ఫర్ 200 pieces కోసం చెప్తా. సో ఇక్కడ స్టాక్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏంటి అని కాకుండా ఇక్కడ పర్టికులర్గా ఆర్డర్ బేస్ చేసుకుని నేను నా ప్రొడక్షన్ చేస్తున్నాను అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇప్పుడు బయటికి వెళ్ళావు అనుకో, నీకు ఒక దోశ కావాలన్నా ఇంకో ప్లేన్ దోశ, ఒక దోశ కావాలంటే వాడు నీకోసమని ఆ దోశ వేసి ఇస్తాడు, అది ముందే వేసి రెడీగా ఉంచుతుంది కదా. అట్లాగే ఓకే, ఏదైనా ఒక మసాలా దోశ అడిగావు, ఇట్లా పూరి అడిగావు, ఇట్లాగా బ్రేక్ఫాస్ట్ అడిగినప్పుడు నీకోసం వాడు తయారు చేస్తున్నాడు. ఓకే, సో అది లేదు. నీకు పైన ఏంటి పైన ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒక 10 దోశ 20 దోశ రెడీగా ఉన్నాయి అంటే వాడు ఏం చేస్తాడు, వేసుకుంటూ వెళ్ళిపోతాడు, వచ్చిన వాళ్ళందరికీ ఆ దోశ ఇచ్చేస్తూ ఉంటాడు. ఓకే, స్టాక్ లెవెల్స్ చూసుకుని టెంపర్ అంటే మినిమం ఆఫ్ 10 దోసెస్ని 10 పూరీస్ని రెడీగా ఉంచుకుంటాడు అనమాట. సో అట్లాగా క్లియరా. Yes, sir. సో ఇది మేక్ టు ఆర్డర్ మేక్ టు స్టాక్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఈ రెండు కాన్సెప్ట్లతో వెళ్తాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈ రెండు కాన్సెప్ట్లతో వెళ్తాడు, మేక్ టు ఆర్డర్ మేక్ టు స్టాక్స్ అనమాట. సో మేక్ టు ఆర్డర్ మేక్ టు స్టాక్ బేస్ చేసుకుని సిస్టము ఓకే ద రిక్వైర్మెంట్స్ ని రిక్వెస్ట్ చేస్తాయి అనమాట. అంటే ఏదైతే ప్రతి కంపెనీలో ఏదో ఒకటి వాడతారా సార్? ఏదైనా వాడతారు కదా, అంతే కదా. మరి నీకు నువ్వు స్టాక్ కోసమైనా స్టాక్ మెయింటైన్ చేసుకోవాలి, లేదంటే కస్టమర్ ఆర్డర్స్ కోసం మెయింటైన్ చేసుకోవాలి. రెండిటి లేకుండా రెండిట్లో దేనికి మెయింటైన్ చేస్తారు? కంపల్సరీ ఈ ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి వాడతారా? ఏదో ఒకటి వాడాలి కంపల్సరీ. ఓకేనా. ఓకే సార్. ఓకే, సో అది మేక్ టు ఆర్డర్ మేక్ టు స్టాక్ అనమాట. ఓకే, క్లియరా. ఓకే, క్లియర్ సార్. సో సిస్టమ్కి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? హౌ సిస్టమ్ నోస్ టు వ్యాలిడేట్ ద కస్టమర్ ఆర్డర్స్ అని చెప్పి, ఓకే, ఆర్ టు వ్యాలిడేట్ ద స్టాక్ లెవెల్స్ అని చెప్పి. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ పర్చేస్ రిక్వజిషన్స్ కానీ పర్చేస్ ఆర్డర్స్ కానీ పర్చేస్ పర్చేస్ రిక్వజిషన్స్ కానీ ఓకే ఆర్ ప్లాన్ ఆర్డర్స్ కానీ జనరేట్ చేయాలంటే సిస్టమ్ హౌ ఇట్ విల్ ద సిస్టమ్ నోస్ అబౌట్ దట్. ఓకే, దానికి we have the procedure like MRP, material requirement planning. Material requirement planning. Okay, so in material requirement planning లో okay the system okay reorder point to level reorder point ప్లానింగ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, రీఆర్డర్ పాయింట్ ప్లానింగ్ లో ఏంటంటే సిస్టమ్ ఏం చెక్ చేస్తుందంటే రీఆర్డర్ పాయింట్ లెవెల్ చెక్ చేసి ఆ లెవెల్ ప్రకారం స్టాక్ సిస్టమ్ ప్లాన్ ఆర్డర్స్ ని జనరేట్ చేస్తుంది. సో ప్లాన్ ఆర్డర్ అంటే ఏంటి? ప్లాన్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ద రిక్వెస్ట్ విచ్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ ప్రొడక్షన్ ఆర్డర్ ఆర్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ పర్చేస్ ఆర్డర్. అంటే ఏంటి, దానికి ప్రొడక్షన్ ఆర్డర్ కిందనే కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే పర్చేస్ రిక్వెజిషన్ కిందనే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకు, ఎట్లా తెలుస్తుంది మళ్ళీ ఇది ప్రొడక్షన్ ఆర్డర్ చేయాలా లేకపోతే పర్చేస్ ఆర్డర్ చేయాలా అని చెప్పి, పర్చేస్ రిక్వెజిషన్ చేయాలని చెప్పి. సో పర్చేస్ రిక్వెజిషన్ అంటే ఏంటి? పర్చేస్ రిక్వెజిషన్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆర్డర్ మెటీరియల్ అంటే దేంట్లో పర్చేస్ రిక్వెజిషన్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆర్డర్ అంటే ఏంటి? పర్చేజ్ రిక్వెస్ట్ అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఆర్డర్ చేసే మెటీరియల్. ప్రోడక్ట్ ఆర్డర్ అంటే డైరెక్ట్ మేక్ రెడీ చేసిన ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకోవడం. కాదు, పర్చేస్ రిక్వెజిషన్ అంటే ఏంటంటే మనం అవుట్ సైడ్ ప్రొడక్ట్ ని బై చేసినప్పుడు ఓకే ఫర్ ఫర్ అవుట్ సైడ్ ప్రొడక్ట్ ఫర్ బయింగ్ ద ప్రొడక్ట్. ఓకే, బయింగ్ అవుట్ సైడ్ ప్రొడక్ట్. ఓకే, బయింగ్ అవుట్ సైడ్ ప్రొడక్ట్. సో ఎక్కడి నుంచి కొంటాం మనం? బయట నుంచి అంటే వెండర్ సార్. వెండర్ నుంచి. సో వెండర్ నుంచి మనం కొంటాం. ప్రొడక్షన్ ఆర్డర్ ఏంటంటే అంటే ప్రొడ్యూసింగ్ ద అవర్ సెల్ఫ్. ఓకే, సో ఇంటర్నల్ గా మనం ఏదైతే ప్రాసెస్ చేసి ఇంటర్నల్ ప్రాసెస్ దట్ మేకింగ్ ద ప్రొడక్ట్. ఓకే, అంటే ఏంటి ప్రొడక్షన్ అన్నమాట. ఇట్స్ లైక్ ఏ ప్రొడక్షన్ అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ అనుకో, ఇంకా అర్థమయ్యేటట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్, మనం ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. క్లియరా. సో ఈ క్లియర్ సార్. పర్చేస్ రిక్వెజిషన్ వచ్చేసరికి పర్చేస్ ఆర్డర్ కింద కన్వర్ట్ అవుద్ది. ఓకే, కానీ ప్రొడక్షన్ ఆర్డర్ అనేది ఇది ఇంటర్నల్ ప్రాసెస్ కాబట్టి ప్రొడక్షన్ ఆర్డర్ కన్ఫర్మేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత అది కన్ఫర్మ్ చేసి ఎఫ్జి ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అయిందని చెప్తుంది. ఓకే,
బట్ ఇక్కడ ఏంటంటే పర్చేజ్ రిక్వెజిషన్ పర్చేజ్ ఆర్డర్ కింద కన్వర్ట్ చేసి ఆ వెండర్కి పంపించి వాటి దగ్గర నుంచి స్టాక్ కొంటాం అన్నమాట. ఓకేనా? సో ఓకే. ఇప్పుడు పర్చేజ్ రిక్వెజిషన్ అంటే ఎక్స్టర్నల్ అని చెప్పాను అవునా, పిఆర్ అంటే ఎక్స్టర్నల్ అని చెప్పాను. ఎక్స్టర్నల్ పర్చేసింగ్ అవునా. అండ్ Yes. ప్రొడక్షన్ ఆర్డర్ అంటే ఇట్ ఈజ్ ఇంటర్నల్ పర్చేసింగ్, ఇంటర్నల్ యూ కెన్ సే ఇంటర్నల్ ప్రొడక్షన్. ఓకే, ఇంటర్నల్ ప్రొడక్షన్. ఓకేనా? Production. సో ఎక్స్టర్నల్ పర్చేసింగ్, ఇంటర్నల్ ప్రొడక్షన్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్టర్నల్ పర్చేసింగ్ ఇంటర్నల్ ప్రొడక్షన్ అంటే ఏంటి ఇప్పుడు? సో సిస్టమ్కి ఎట్లా అర్థం అవుద్ది ఇది? ఈ ప్రొడక్ట్ నేను మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ లో ఏదైతే నేను పెట్టిన ప్రొడక్ట్ అంటే నా స్టాక్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు ఆ స్టాక్ లెవెల్స్ ఫుల్ఫిల్ చేయడానికి అంటే నేను చెప్పాక పైన ఈ లెవెల్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి సిస్టమ్ కి ఒక రిక్వైర్మెంట్ రైట్ చేయాలి. ఆ రిక్వైర్మెంట్ ఐదర్ ప్లాన్ ఆర్డర్ అయినా అవుతుంది లేదా పర్చేజ్ రిక్వెస్ట్ అయినా అవుతుంది. సో ప్లాన్ ఆర్డర్ పర్చేజ్ రిక్వెస్ట్ అని ఎట్లా చేస్తుంది? ఓకే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రొక్యూమెంట్ టైప్. ఓకే, సో మాస్టర్ డేటాలో ప్రొక్యూమెంట్ టైప్ అని చెప్తారు అనమాట. సో ఒక మెటీరియల్ డిఫైన్ చేసుకున్నప్పుడు, ఓకే, ఒక మెటీరియల్ డిఫైన్ చేసుకున్నప్పుడు ఆ మెటీరియల్ వెదర్ ఎక్స్టర్నల్ గా కొంటావా లేకపోతే ఇంటర్నల్ గా నువ్వు ప్రొడ్యూస్ చేస్తావా అని చెప్పి సిస్టమ్ చెప్పాలి. ఓకే, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంటా ఆర్ ఇన్ హౌస్ ప్రొడక్షనా అని చెప్పి సిస్టమ్ చెప్పాలి. ఈ రెండు చెప్తేనే సిస్టమ్కి అర్థం అవుతుంది ఈ మెటీరియల్ వెదర్ ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏం చేస్తుంది, పిఆర్ క్రియేట్ చేసి పిఓ క్రియేట్ చేసి వెండర్కి పంపిస్తుంది, ఎందుకంటే బయట నుంచి కొంటున్నాం మనం. అంటే ఇన్హౌస్ ప్రొడక్షన్ అంటే ఏం చేస్తుంది, ఈ ప్లాన్ ఆర్డర్ ఉంటుంది కదా, ప్లాన్ ఆర్డర్ సిస్టమ్ కన్వర్ట్ చేసి ప్రొడక్షన్ ఆర్డర్ కింద కన్వర్ట్ అవుతుంది. క్లియరా? Yes. సో అంటే ఎంఆర్పి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్. సో ఇది మేజర్గా ఎంఆర్పిని కాన్ఫిగరేషన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మేజర్గా, ఓకే, మేజర్గా ఇవి ఎక్కువగా కూడా ఎవరు చేస్తారంటే పిపి ప్రొడక్షన్ ప్లానింగ్ పీపుల్ చేస్తారు. ఓకే, సో కాకపోతే ఏంటంటే అదర్ ప్రాసెస్లు అంటే ఎస్టీ కూడా ఎంఆర్పి వాడతారు, ఎంఎం కూడా ఎంఆర్పి వాడతారు. కాబట్టి సో వీ షుడ్ బి నో అబౌట్ ద వాట్ ఈస్ ద ఎంఆర్పి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్. ఓకేనా? ఎందుకంటే Okay. స్టాక్ లెవెల్స్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి మనకు కూడా తెలిసి ఉండాలి. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ మేక్ టు ఆర్డర్ అండ్ మేక్ టు స్టాక్ అండ్ ఎట్ ఎ టైమ్ ఇట్ ఈజ్ ఏ ప్రొసీజర్ ఆఫ్ ఎంఆర్పి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటంటే సిస్టమ్ విల్ బి ఫైండింగ్ ద వాట్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్మెంట్స్, ఫైండింగ్ ద వాట్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్మెంట్స్ according to the comment, according to the planning will be generated. Okay, planning will be generated. So either it may be సేల్స్ ఆర్డర్స్ అవని, ప్రొడక్షన్ ఆర్డర్స్ అవని, పర్చేస్ ప్లాన్ ఆర్డర్స్ అవని, లేకపోతే పర్చేజ్ రిక్విజిషన్స్ అవని, మెయింటెనెన్స్ ఆర్డర్స్ అవని, స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్స్ అవని, ఏదైనా సరే మనకి స్టాక్ని ఓకే స్టాక్ ఎప్పుడైతే కావాలో స్టాక్ ప్లానింగ్ సిస్టమ్ జనరేట్ చేస్తుంది. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఆ మెటీరియల్ ఎంత కావాలి అనేది ప్లాన్ చేస్తాం. ఓకేనా? క్లియరా? Yes, sir. ఓకే. సో అది మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అన్నమాట. అదే ఒక ఎంఆర్పి ప్రొసీజరు. అది పిపిఎంఎం ఇంటిగ్రేషన్స్ లో బాగా వస్తుంది. పిపిఎంఎం ఇంటిగ్రేషన్ లో ఓకే మనకి ఎంఆర్పి అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? క్లియరా? Yes, sir. ఓకే. సో ఇది కాకుండా ఇంకొక ప్రొసీజర్ ఏంటంటే సర్వీస్ ప్రొక్యూర్మెంట్. ఇప్పుడు దాకా మనం ఎప్పుడు చూసిన మెటీరియల్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవట్లేదు. సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? Painting చేయడం అలాంటి తెలుసు సార్. యా, కరెక్ట్. సో సర్వీసెస్ అన్నమాట. అంటే ఏంటంటే ఇవి నాన్ ప్రొడక్ట్ మెటీరియల్స్ అన్నమాట. నాన్ ప్రొడక్ట్. ఓకే, నాన్ మెటీరియల్స్ అంటే ఏంటి? దీనికి ఒక మెటీరియల్ మనకి విజిబిలిటీ కింద ప్రొడక్ట్ ఏముండదు. ఇట్స్ లైక్ ఏ సర్వీస్ అన్నమాట. అంటే ఏంటి? ఫైరింగ్ అదొక సర్వీస్, క్లీనింగ్ అదొక సర్వీస్, బర్నింగ్ అదొక సర్వీసు. ఓకే, అండ్ క్లీనింగ్ ఒక సర్వీసు, పెయింటింగ్ ఒక సర్వీసు. ఓకే,
గ్రేజింగ్ ఒక సర్వీసు అట్లాగా. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక సర్వీసెస్ కింద వస్తాయి అన్నమాట. ఇప్పుడు హెయిర్ కటింగ్ ఉంది, అదొక సర్వీసు. సో దీనిలో సర్వీస్ చూసుకుంటారు కానీ ప్రొడక్ట్ కనిపించింది మీకు అక్కడ. ఓకేనా? సో అట్లాంటప్పుడు ప్రొసీజర్ ఏంటంటే సర్వీస్ ప్రొక్యూర్మెంట్కి జనరల్గా ఏంటంటే ప్రొడక్ట్ ఉండదు, ప్రొడక్ట్ నేమ్ అలాంటివి ఉండవు. సో అక్కడ ఏం చేస్తారంటే మనకి సర్వీస్ మాస్టర్ రికార్డ్ అని ఉంటుంది. సర్వీస్ మాస్టర్ రికార్డ్ అని ఉంటుంది. ఓకే, సో నేను చెప్పిన మాస్టర్ రికార్డ్లో ఇది ఒక మాస్టర్ రికార్డ్ అన్నమాట. సో యూ మస్ట్ బి యాడ్ దాట్ వన్ మోర్ మాస్టర్ రికార్డ్ హియర్, దట్ ఈస్ సర్వీస్ మాస్టర్ రికార్డ్. ఓకే, సర్వీస్ మాస్టర్ రికార్డ్. సో సర్వీస్ మాస్టర్ రికార్డ్ అంటే ఏంటి? సో ఏదైతే మనం సర్వీసెస్ తీసుకుంటున్నామో వెండర్ నుంచి, సప్లయర్ నుంచి ఏదైతే మనం సర్వీసెస్ తీసుకుంటున్నామో, ఏ సర్వీసెస్, సపోజ్ నీకు సెలూన్ షాప్ ఉంది, వాట్ సర్వీస్ తీసుకుంటున్నావు నువ్వు? షేవింగ్, హెయిర్ కట్, లేకపోతే మేకప్, గీకప్ అన్ని కూడా తీసుకుంటున్నావు. ఓకే, అట్లాగే పెయింటర్ ఉన్నాడు, పెయింటర్ నుంచి పెయింటర్ సర్వీస్ తీసుకుంటున్నావు. ఓకే, అట్లా చాలా ఇప్పుడు కొత్త కొత్తవి వచ్చినాయి కదా, చాలా ఆన్లైన్ సర్వీసెస్ కూడా వచ్చినాయి. ఓకే, ఇంటికి వచ్చి స్పా మెసేజెస్ చేస్తారు, లేకపోతే హెయిర్ కట్స్ చేస్తారు. ఓకే, లేకపోతే క్లీనింగ్ చేసి వెళ్తారు, రూమ్ సర్వీసెస్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా సర్వీసెస్ కింద వస్తాయి అన్నమాట. సో వాటికి నువ్వు ఒక మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేసుకుంటావు. అంటే ఏంటి, నేను చెప్పాను కదా మెటీరియల్ కోడ్ లేదు కదా సార్, మెటీరియల్ కోడ్ లేకుండా ఏం క్రియేట్ చేస్తారు మాస్టర్ అంటే, ఇక్కడ సర్వీస్ నంబర్ క్రియేట్ చేసి అది ఏం యాక్టివిటీ అని చెప్పి క్రియేట్ చేస్తాం. వాట్ యాక్టివిటీ యు ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ దిస్ సర్వీస్ అని చెప్పి. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు నాకు సిస్టమ్ ఉందనుకో, సిస్టమ్లో వాయిస్ ఇన్స్టాలేషన్ చేయాలి, సో ఇట్స్ ఏ సర్వీస్. ఓకేనా? సిస్టమ్ రీబూట్ చేయాలి, అదొక సర్వీస్. సిస్టమ్ మొత్తం ఇన్స్టాలేషన్స్, ఆల్ డ్రైవర్స్ అన్ని ఇన్స్టాలేషన్ చేయాలి, అదొక సర్వీస్. అవునా? సో ఇన్నిట్లో ఓకే కూడా సర్వీస్ మాస్టర్ రికార్డు ఒకటి క్రియేట్ చేసుకుని ఆ యాక్టివిటీకి ఎంత కాస్ట్ అవుద్దో అది ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెన్యూ చేస్తాం. ఏ జిఎల్ అకౌంట్ పోస్ట్ అవ్వాలి, ఎందుకంటే మనకి మెటీరియల్ మాస్టర్ లేదు కాబట్టి ఇప్పుడు అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్లా చెప్పాలి అంటే ఇట్లా మన సర్వీస్ మాస్టర్ రికార్డులు క్రియేట్ చేసి అక్కడ నుంచి కనెక్ట్ చేయాలి జిఎల్ అకౌంట్కి. ఈ సర్వీస్ తీసుకున్నాము, ఈ జిఎల్ అకౌంట్ ఇది ఇంత కాస్ట్ పడింది అని చెప్పి. ఓకేనా? ఓకే, సో సర్వీస్ మాస్టర్ రికార్డ్ ఉంటుంది, తర్వాత సర్వీస్ పిఓ ఉంటుంది సపరేట్గా. ఓకేనా? సో సర్వీస్ పిఓ ఉంటుంది, సర్వీస్ పిఓ ఉంటుంది, సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది, సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది. సర్వీస్ ఎంట్రీ షీట్ అంటే ఏంటి? సర్వీస్ ఎంట్రీ షీట్ అంటే ఇప్పుడు నాకు 10 ఎక్కువ, నా ఈ పిఓలో 10 యాక్టివిటీస్ ఉన్నాయి. ఏంటి? వాయిస్ ఇన్స్టాలేషను, తర్వాత డ్రైవర్స్ ఇన్స్టాలేషను, తర్వాత మైక్రోసాఫ్ట్ 365 ఇన్స్టాలేషను, తర్వాత జీ స్కేలర్ ఇన్స్టాలేషను, ఇట్లాగా యాంటీవైరస్ ఇన్స్టాలేషను, ఇట్లా వరుసగా నాకు 10 ఉన్నాయి యాక్టివిటీస్. సో 10 యాక్టివిటీస్ అగెనెస్ట్ గా మళ్ళీ ఎన్ని ల్యాప్టాప్స్ చేయాలి, ఎంత వర్క్ చేయాలి అనేది ఉంటుంది కదా. సో నేనేం చేస్తా అంటే నా సర్వీస్ సెంటర్ షీట్ లో ఫిల్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎన్ని యాక్టివిటీస్ కంప్లీట్ అయినాయి, ఎంత ఎన్ని కంప్యూటర్స్ కంప్లీట్ అయింది అని చెప్పి నేను ఆ సర్వీస్ సెంటర్ షీట్ లో ఫిల్ చేసి, ఓకే ఎవ్రీథింగ్ కంప్లీట్ అయితేనే ఐ విల్ గివ్ ద గ్రీన్ సిగ్నల్. సో ఎందుకంటే గూడ్స్ షిప్ లేదు ఇక్కడ, నాకు ఫిజికల్ గా స్టాక్ ఏం రిసీవ్ చేసుకోవట్లేదు నేను. అవునా కదా? ఎస్ సార్. సో ఇక్కడ సర్వీస్ ఎంట్రీ అక్సెప్టెన్స్ ని మనం ఇంకా ఎలా కన్సిడర్ చేయాలంటే, ఈ ఈ సర్వీస్ కంప్లీట్ అయింది, వీ కెన్ గో హెడ్ ఫర్ ద ఫర్దర్లీ ఇన్వాయిస్ వెరిఫికేషన్ అన్నమాట. ఓకేనా? సో సర్వీస్ కంప్లీట్ అవ్వలేదు అనుకో, నువ్వు ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేయడానికి ఉంటుంది కదా, ఎందుకంటే ఓకే సర్వీస్ అయిపోయిన తర్వాత నువ్వు పేమెంట్ చేస్తావు కదా. ఓకే, ముందే అడ్వాన్స్ కి పేమెంట్ చేస్తే ముందుగా అడ్వాన్స్ పేమెంట్స్ కూడా విత్ సర్వీస్ పిఓతో క్రియేట్ చేసుకోవాలి, అడ్వాన్స్ పేమెంట్. మళ్ళీ అది వెండర్ అడ్వాన్స్ పేమెంట్ వేరే ఆప్షన్ కింద వెళ్ళిపోతుంది. క్లియరా? ఎస్ సార్. సో సో సర్వీస్ ఎంట్రీ షీట్ యాక్సెప్ట్ చేసావంటే, ఓకే, సర్వీస్ ఎంట్రీ షీట్ నువ్వు యాక్సెప్ట్ చేసావంటే దట్ ఈస్ కాల్ యాక్సెప్టెన్సీ, అంటే దట్ ఈస్ కాల్ ద రిసిప్ట్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, క్లియరా? ఎస్ సార్. సో అప్పుడు నువ్వు ఇంకా ఇన్వాయిస్కి వెళ్ళి వెండర్ ఇన్వాయిస్ చేసి, వెండర్ ఇన్వాయిస్ కామన్ కదా అది. సో వెండర్ ఇన్వాయిస్ చేసి దాని పేమెంట్స్కి ప్రాసెస్ చేస్తావు. క్లియరా? ఎస్ సార్. సో దీన్ని సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటారు. ఓకే,
ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంపోర్ట్ ఉంటుంది, ఇంపోర్ట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. ఇంపోర్ట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఏంటంటే జస్ట్ జనరల్గా ఎలా ఉంటుంది, పీఓస్ క్రియేట్ చేయడం, జిఆర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇంపోర్ట్కి వర్సెస్ డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్. ఇంపోర్ట్ వర్సెస్ డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఏంటి? డొమెస్టిక్ అంటే ఏంటి? ఓకే, మన విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ ద కంట్రీలో నువ్వు పర్చేస్ చేస్తే దాన్ని డొమెస్టిక్ కంట్రీ అంటారు, డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ అంటారు, అవునా? అదే ఎస్ సార్. అబ్రాడ్, ఓకే, పర్చేసింగ్ ఫ్రమ్ అబ్రాడ్, ఫ్రమ్ అదర్ కంట్రీస్ అన్నప్పుడు అది ఏంటంటే ఇట్స్ ఏ ఇంపోర్టింగ్, యూఆర్ ఇంపోర్టింగ్ ద ప్రొడక్ట్ కదా. ఓకే, సో డొమెస్టిక్ చేసినప్పుడు ఏమొస్తుంది? మన ఇండియన్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో, అంటే ఆ కంట్రీకి ఏదైతే ట్యాక్సేషన్ ప్రాసెస్ ఉందో ఆ ట్యాక్సేషన్ ప్రాసెస్, లోకల్ ట్యాక్సేషన్ ప్రాసెస్ వాడతాం. అదే నువ్వు అదర్ కంట్రీస్ నుంచి చేసినప్పుడు ఏంటంటే అబ్రాడ్కి సంబంధించిన, అంటే ఇంపోర్ట్కి సంబంధించిన ఏదైతే ట్యాక్సేషన్ ఉందో ఆ ట్యాక్సేషన్ ప్రాసెస్ వాడతాం. ఓకే, సో ఇక్కడ అడిషనల్గా ఏంటంటే మనకి కస్టమ్ డ్యూటీ పే చేయాలి, అవునా కదా? కస్టమ్ డ్యూటీ పే చేస్తా, పే చేయవా? ఓకే, దానికి అడిషనల్గా ఏమైనా సెస్లు ఉంటాయి, అంటే అడిషనల్గా ఏమైనా ట్యాక్సెస్ ఉంటే దాన్ని పే చేస్తాం. అడిషనల్ డ్యూటీస్ ఏమైనా ఉంటే ఆ డ్యూటీస్ పే చేస్తాం, అవునా? ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇన్పుట్ ట్యాక్స్ కూడా పే చేస్తాం, ఇన్పుట్ ట్యాక్స్ వాల్యూని పే చేస్తాం. అంటే ఇన్పుట్ ట్యాక్స్ వాల్యూ అంటే నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు కొంటున్నావు కాబట్టి దానికి సరిపడా, ఓకే, దాని మీద పడే ట్యాక్సెస్, ఇన్పుట్ ట్యాక్స్ కూడా అంటే జిఎస్టీ కానీ, సిజిఎస్టీ కానీ, ఒక ఎస్జిఎస్టీ కానీ, ఒక స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని దానికి పేమెంట్ చేయాలి. ఓకే, సో డొమెస్టిక్ కి ఇంపోర్ట్ కి ఏంటంటే, డొమెస్టిక్ చేసినప్పుడు ఏంటంటే నీకు జిఎస్టీ వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఇంపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ ట్యాక్స్, ఇన్పుట్ ట్యాక్స్ కూడా జీరో ఉంటుంది. కానీ అబ్రాడ్ కి సంబంధించిన ట్యాక్సెస్, డ్యూటీస్ ఉంటాయి, కస్టమ్ డ్యూటీస్ కానీ, లేకపోతే అడిషనల్ ఏదైనా సెకండరీ ఎడ్యుకేషన్ డ్యూటీస్, కొన్ని అడిషనల్ డ్యూటీస్ ఉంటాయి, ఆ డ్యూటీస్ పే చేయాలి. ఓకే, సో దాని ప్రొసీజరు, ఆ ప్రొసీజర్ని వాళ్ళు ఎవరు డిఫైన్ చేస్తారు? ఫినాన్స్ వాళ్ళు. ఓకే, టాక్సేషన్ ప్రాసెస్ అని చెప్పి డిఫైన్ చేస్తారు. ఓకే, సో ఆ టాక్సేషన్ ప్రాసెస్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాక్స్ కోడ్స్ని క్రియేట్ చేస్తారు. ఆ ట్యాక్స్ కోడ్స్ని మనం యూజ్ చేస్తాం ఇన్పుట్ ట్యాక్స్ కోడ్ కింద. సో ఎందుకంటే ట్యాక్స్ కోడ్ అనేసరికి మనకి అవుట్పుట్ ట్యాక్స్ కోడ్ ఉంటుంది, ఇన్పుట్ ట్యాక్స్ కోడ్ ఉంటుంది. ఇన్పుట్ ట్యాక్స్ కోడ్ అంటే మనం కొంటున్నప్పుడు స్టాక్ని దాని మీద ఎంత ఇన్పుట్ ట్యాక్స్ కోడ్ పడింది. అవుట్పుట్ ట్యాక్స్ కోడ్ అంటే మనం కస్టమర్కి సెల్ చేసినప్పుడు ఎంత ట్యాక్స్ కోడ్ పడింది. ఇది కూడా ఆ టాక్సేషన్ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే, అదే అండ్ దిస్ కస్టమ్ డ్యూటీ, అంటే ఇది వచ్చి మన లోకల్ టాక్సేషన్ ప్రాసెస్ అన్నమాట. ఇదంతా కూడా లోకల్ టాక్సేషన్ ప్రాసెస్ కంట్రీకి సంబంధించి ఉంటాయి. ఇంపోర్ట్కి సంబంధించి వచ్చేసరికి ప్రైజింగ్ ప్రొసీజర్లో వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమ్ డ్యూటీస్ని యాడ్ చేసి ఆ కస్టమ్ డ్యూటీస్ని, కస్టమ్ డ్యూటీకి పే చేయాలా? ఎవరు పే చేస్తారు కస్టమ్ డ్యూటీ? కస్టమ్ డ్యూటీ ఎవరు పే చేస్తావు? కస్టమ్ డిపార్ట్మెంట్ పే చేయాలి, అవునా? ఎక్కడైతే నువ్వు ల్యాండ్ చేసుకున్నావు స్టాకు, అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసినప్పుడు ల్యాండ్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో అక్కడ కస్టమ్స్ ఉంటారో కస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పే చేయాలి. ఇప్పుడు హెలికాప్టర్లు కానీ, ఎయిర్ప్లేన్ కానీ, హెలికాప్టర్స్ కానీ వాటిలో వచ్చినప్పుడు ఏంటంటే, ఓకే, ఆ కంట్రీకి బార్డర్లో ఒక, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో కానీ ఈచ్ అండ్ కంట్రీలో కూడా కంట్రీకి ఒక బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్లో కస్టమ్ డ్యూటీ వాళ్ళు ఉంటారు బయట నుంచి వచ్చినవి. ఇట్లా షిప్ యార్డ్స్ ఉంటాయి, షిప్ యార్డ్స్ దగ్గర అక్కడ వాళ్ళు కస్టమ్స్ ఉంటారు. ఇట్లాగా, ఓకే, సో ఎక్కడ రోడ్ల నుంచి వచ్చినప్పుడు వాటి కస్టమ్స్ ఉంటారు. సో ఎన్నిట్లు కూడా వాటి కస్టమ్స్ డ్యూటీస్ని వాళ్ళు పే చేస్తారు. ఓకేనా? క్లియరా? ఓకే, సో ఇది కాకుండా ఏంటంటే ఓకే, నాన్ స్టాక్ ప్రొక్యూమెంట్ అని ఉంటుంది. నాన్ స్టాక్ ప్రొక్యూమెంట్, నాన్ వాల్యూటెడ్ ప్రొక్యూమెంట్, నాన్ వాల్యూటెడ్ స్టాక్ ప్రొక్యూమెంట్, నాన్ వాల్యూటెడ్ ప్రొక్యూమెంట్ అని ఉంటుంది. సో ఇది జనరల్గా ఏంటంటే నాన్ స్టాక్ ప్రొక్యూమెంట్, నాన్ వాల్యూటెడ్ ప్రొక్యూమెంట్ ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే, ఓకే, ద ప్రొడక్ట్ వచ్చి ఇట్స్ లైక్ ఏ వెరీ వెరీ మైనర్ కాస్ట్ అన్నమాట. ఓకే, మైనర్ కాస్ట్ అన్నమాట. సో వాటి కోసం మనం ఒక అకౌంటింగ్ బుక్ మెయింటైన్ చేసి, ఓకే, ఇప్పుడు టిష్యూ పేపర్స్ నేను ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. కానీ ఏంటంటే నాకు ట్రాకింగ్ కోసం, స్టాక్ ట్రాకింగ్ కోసం కావాలి. సో అలాంటప్పుడు ఏంటంటే నాన్ వాల్యూటెడ్ స్టాక్ అంటారు దాన్ని. నాన్ వాల్యూటెడ్ స్టాక్ అంటే ఇవన్నీ కూడా వెరీ లెస్ వాల్యూ ఆఫ్ ద స్టాక్,
మాది అంతా కూడా కోట్లలో $1 million నడుస్తూ ఉంటుంది కాబట్టి ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ దీస్ $100 $50 $10 అని చెప్పి చెప్తారు. ఓకే, సో అలాంటి వాటిని నాన్ వాల్యుయేటెడ్ ప్రొక్యూర్మెంట్ కింద తీసుకుని, అంటే స్టాక్స్ కి ఏదైతే వెరీ లెస్ వాల్యూ ఉంటుందో ₹1 per shares లో ఉంటాయో వాటిని వాళ్ళు నాన్ వాల్యుయేటెడ్ కింద తీసుకుని దానికి అసలు వాల్యూ క్యాలిక్యులేట్ చేయరు. క్యాలిక్యులేట్ చేయకుండా జస్ట్ జీరో స్టాక్ వాల్యూతో అప్డేట్ చేస్తారు. స్టాక్ ఉంటుంది బట్ వాళ్ళు అదే ఉల్టా ఏంటంటే నాన్ స్టాక్ మెటీరియల్స్, అంటే నాన్ స్టాక్ ప్రొక్యూర్మెంట్స్ అంటే ఏంటంటే ఈ స్టాక్స్ మనం ఎక్కడ కూడా స్టాక్స్ స్టోర్ లో ఉంచాం, డైరెక్ట్ కన్జంప్షన్ చేస్తాం అనమాట. అంటే రావడం ఆ స్టాక్ డైరెక్ట్ గా ఓకే కన్జంప్షన్ వెళ్ళిపోద్ది. ఓకే, సో నాన్ స్టాక్ ప్రొక్యూర్మెంట్స్ అంటే ఏంటంటే నేను స్టోర్ లొకేషన్ దానికి ఒక స్పేస్ ఇవ్వను స్టాక్ కీప్ చేయడానికి. ఓకే, సో డైరెక్ట్ కన్జంప్షన్ వెళ్ళిపోతుంది. సో దానికి ఏంటంటే వాల్యూ ఉంటుంది, బట్ వాల్యూ విల్ బి అప్డేటెడ్ బికాజ్ మేబీ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే దాన్ని వాల్యూ అప్డేట్ చేస్తాము. నాన్ నాన్ స్టాక్ మెటీరియల్స్ అంటే ఈ మెటీరియల్స్ మేము స్టోర్ లొకేషన్ లో స్టోర్ చేయము, అంటే స్టోర్ అవ్వదు. అంటే ఎప్పుడు వచ్చి ఇలాంటి మెటీరియల్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇట్ విల్ గో డైరెక్ట్లీ టు ద కన్జంప్షన్, సమ్ కాస్ట్ సెంటర్కి వెళ్ళిపోతాయి. క్లియరా? Yes, sir. ఓకే, సో ఇలా నాన్ స్టాక్ మెటీరియల్స్ నాన్ ప్రొక్యూర్ మెటీరియల్స్ అని ఉంటాయి. ఓకే, అట్లాగా ఇదొక డిఫరెంట్ ప్రొసీజర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు కొన్ని డిఫరెన్స్ చెప్తారు. S/4HANAకి వర్సెస్ ఈసీసీ చెప్పా కదా. ఈసీసీ Yes, అంటే sir. ఏంటి, S/4HANA అంటే ఏంటి? S/4HANA అంటే ఏంటి, ఈసీసీ అంటే ఏంటి? Observation గుర్తులేదు సార్. గుర్తులేదా? సరే, ఈసీసీ వచ్చి ఓల్డర్ వర్షన్, S/4HANA వచ్చి లేటెస్ట్ వర్షన్. ఓకే, ఈసీసీలో మనం ఈసీసీ 6.0, ఈసీసీ 5.0, 8.6 ఇది ఓల్డర్ వర్షన్. అంటే ఏంటంటే ఇప్పుడు వాడే జనరల్గా అప్పుడు వాడే ప్రొసీజర్ అది. S/4HANA వచ్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, హానా డేటాబేస్ విచ్ ఓకే 4th generation. అది ఈసీసీ వచ్చి ఓల్డర్ జనరేషన్. ఓకే, సో ఓకే సార్. ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్స్ ఈ హానా వచ్చి హానా డేటాబేస్ సంబంధించింది. ఓకే, హైలీ అనలిటికల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈసీసీలో ఏం డిఫరెన్స్ అండ్ S/4HANAలో ఏంటి డిఫరెన్స్ అని చూద్దాం అక్కడ. ఓకే, సో వెండర్ మాస్టర్ రికార్డ్ నువ్వు క్రియేట్ చేస్తావు కదా Yes, మన sir. ఈసీసీలో సప్లయర్ ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే, అట్లాగే కస్టమర్ మాస్టర్ రికార్డ్ కూడా క్రియేట్ చేస్తావు అవునా? కస్టమర్ మాస్టర్ రికార్డ్ కూడా క్రియేట్ చేస్తావు సేల్స్ కోసం. అట్లాగే ఎంప్లాయీ మాస్టర్ డేటా కూడా క్రియేట్ చేస్తావు అవునా? ఎంప్లాయీ మాస్టర్ రికార్డ్ కూడా క్రియేట్ చేస్తావు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మాస్టర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క మాస్టర్ రికార్డ్స్ ఉంటాయి, అని క్రియేట్ చేస్తావు. ఓకే, ఇక్కడ ఎక్కడైతే రిసోర్స్కి సంబంధించి ఉంటాయో ఇలాగా ఓకే సప్లయర్కి, కస్టమర్స్, ఎంప్లాయీస్కి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఎంప్లాయీ కూడా ఉంటారు కదా. సో ఇలాంటి ప్రొసీజర్లు ఉన్నప్పుడు ఏంటంటే ఈసీసీలో ఏం చేయాలంటే ఏ దానికి సపరేట్గా క్రియేట్ చేయాలి. అంటే ఏంటి, ఈసీసీలో వెండర్ మాస్టర్ రికార్డ్ వచ్చి సపరేట్గా క్రియేట్ చేయాలి, సపరేట్ ట్రాన్సాక్షన్. అట్లాగే కస్టమర్ మాస్టర్ రికార్డ్ వచ్చి సపరేట్ ట్రాన్సాక్షన్, అండ్ కంప్లైంట్ మాస్టర్ రికార్డ్స్ వచ్చి సపరేట్ ట్రాన్సాక్షన్. అట్లాగా ఏమేమి మాస్టర్ రికార్డ్స్ ఉంటే ఆ మాస్టర్ రికార్డ్ సపరేట్గా చేయాలి. కానీ ఇక్కడ మన S/4HANAలో ఏం చేశారంటే ఓకే ఇన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ ఎందుకు అని చెప్పి ఒక కామన్ గా ఒక బీపీ అని క్రియేట్ చేయమన్నాడు. అంటే బిజినెస్ పార్ట్నర్, ఈజ్ మై బిజినెస్ పార్ట్నర్. వాడు కాంట్రాక్టర్ అవని, సబ్ కాంట్రాక్టర్ అవని, ఎంప్లాయీ అవని, కస్టమర్ అవని, సప్లయర్ అవని, ఎవరైనా అవని. ఓకే, సో ఆయన ఒక బిజినెస్ పార్ట్నర్ బీపీ. ఓకే, సో ఒక బీపీ ని క్రియేట్ చేసి ఆ బీపీలో యూ కెన్ క్రియేట్ దట్ వెండర్ కస్టమర్స్. అంటే ఏంటంటే కామన్ గా ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చేసి ఆ కామన్ ట్రాన్సాక్షన్ లో ఆయన ఏం చెప్పాడంటే యూ కెన్ క్రియేట్ దట్ యూజింగ్ దిస్ బీపీ నంబర్. యూ కెన్ క్రియేట్ హీ ఈజ్ ద కస్టమర్, హీ ఈజ్ ద సప్లయర్, హీ ఈజ్ ద ఎంప్లాయీ, లైక్ దట్ యూ కెన్ క్రియేట్ అని చెప్పాడు అనమాట. సో ఇదొకటి పెద్ద డిఫరెన్స్ అన్నమాట ఈసీసీలో. ఓకే, సో సప్లయర్ మాస్టర్ రికార్డుకి మనం యూజ్ చేసే ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఈసీసీలోనే వ్యాలిడ్ ఉంటాయి. మళ్ళీ S/4HANAలో వచ్చేసరికి నువ్వు బీపీ అని క్రియేట్ చేయాలి. ఇది ఓకేనా? ఒకటే సార్ డిఫరెన్స్. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది మేజర్ చేంజ్ అని చెప్తా. ఓకే, సో నెక్స్ట్ చేంజ్ ఏంటంటే ఓకే సో ఇదేంటి చెప్పాను. సో వెండర్ మాస్టర్ రికార్డ్ మన పాయింట్లో చెప్తే వెండర్ మాస్టర్ రికార్డ్ కెన్ బి క్రియేటెడ్ యాజ్ ఎ బీపీ.
be created as a BP in S4HANA. Yes. When numbers record in ECC, that can be created as a BP in S4HANA. Okay. So BP can be customer, supplier, ఏదైనా అవ్వచ్చు. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మెటీరియల్ కోడ్ అని చెప్పా కదా, నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తా. ఫ్యాన్ ఒక కోడ్ క్రియేట్ చేస్తా. ఓకే. బుక్ ఉంటుంది. ఇది సారీ 3 నెంబర్స్ కోడా. సో ఏదైనా సరే మెటీరియల్కి ఒక కోడ్ ఉంటుంది, వెండర్కి ఒక కోడ్ ఉంటుంది, కస్టమర్కి ఒక కోడ్ ఉంటుంది, ఎంప్లాయీకి ఒక కోడ్, రిప్రజెంటేషన్ అనమాట. నీకు ఒక ఎంప్లాయీ కోడ్ ఉంది కదప్ప. ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు, నీ ఎంప్లాయీ నెంబర్ చెప్పు అంటారు. సో బేస్డ్ ఆన్ దట్ ఎంప్లాయీ నెంబర్ ప్రకారం నీకు డేటాబేస్లో నీ హిస్టరీ అంటూ ఉంటుంది. అవునా? అట్లాగే మెటీరియల్కి కూడా మెటీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ మెటీరియల్ నెంబర్ లెంత్ నేను ఒక కొత్తది క్రియేట్ చేయాలంటే ఈసీసీలో ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ 18 క్యారెక్టర్స్. 18 క్యారెక్టర్స్ కోడ్. అంటే ఇప్పుడు నీకు ఎంప్లాయీ కోడ్ ఎట్లా ఉంటుంది? 1 2 3 7 4 6 అట్లా ఉంటుంది కదా. ఓకే. ఈ కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ మాక్సిమం నేను ఏం చేయగలను, 18 క్యారెక్టర్స్ వరకు క్రియేట్ చేయగలను. ఓకే. సో అది ఆల్ఫాబెటిక్ అవ్వచ్చు, న్యూమరిక్ అవ్వచ్చు, లేకపోతే ఆల్ఫా న్యూమరిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఒక రైస్ బ్యాగ్ ఉంది. ఓకే. రైస్ బ్యాగ్ ని నేను ఒక కోడ్ క్రియేట్ చేశా. ఏంటి కోడ్? ఓకే. సంథింగ్ లైక్ RICE 25 kg. ఓకే. సింగిల్ బ్యాగ్ అని చెప్పి ఇలా ఒక కోడ్ క్రియేట్ చేసుకున్నాం. ఆల్ఫా అవ్వచ్చు, న్యూమరిక్ అవ్వచ్చు, ఎట్లా అయినా అవ్వచ్చు. ఇప్పుడు నేను చూసాను అనుకో ఇక్కడ. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఓకే. సో 17 క్యారెక్టర్స్ ఉంది. ఓకే. నేను ఇంకొకటి ఏదైనా సంథింగ్ నాకు వచ్చింది ఏంటంటే సింగిల్ బ్యాగ్ అంటే ఐ జస్ట్ గో ఫర్ ద డబుల్ అనుకున్నా. డబుల్ ప్యాక్ బ్యాగ్ అని చెప్పి అనుకున్నా. డబుల్ ప్యాక్ బ్యాగ్ అనుకున్నా. ఇలాగ నాకు కోడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇలా కోడ్ చేయాలంటే ఇప్పుడు ఎంత అయింది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. సో 21 డిజిట్స్కి వచ్చేసింది. ఓకే. సో డిజిట్స్ సిస్టమ్ విల్ యాక్సెప్ట్ 21 డిజిట్స్. ఎందుకంటే మాక్సిమం యూ కెన్ క్రియేట్ 18 క్యారెక్టర్స్. అవునా? మాక్సిమం 18 అంటే 21 డిజిట్స్ ఉన్నాయి కదా సార్. ఇది మాక్సిమం 18 డిజిట్స్ అన్నారు. 18 డిజిట్స్ అంటే 18 క్యారెక్టర్స్ అన్నారు. ఇక్కడ 21 డిజిట్స్ ఉన్నాయి. సో ఇది యాక్సెప్ట్ చేయదు కదా. Yes. won't accept. Okay, won't accept in ECC. కానీ S4HANAలో ఏం చేశారంటే they are given option like you can create till 40 characters. 40 క్యారెక్టర్స్ సార్. 40 characters దాకా అలౌ చేస్తారు. కానీ ఈ 40 characters కావాలా వద్దా అనేది యూ మస్ట్ బి డిసైడ్ వెన్ యూ ఆర్ ఇంప్లిమెంటెడ్. అంటే ఏంటి? S4HANA చెప్పు. ఇప్పుడు మాక్సిమం నెంబర్స్ 18 క్యారెక్టర్స్ 40 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. అలాగే మినిమం నెంబర్స్ కూడా ఉంటాయా? మినిమం నెంబర్స్ ఏ ఉండవు. బ్లాంక్ ఉండకూడదు. బ్లాంక్ అనుకో మినిమం నెంబర్. ఓకే. కోడ్ రిప్రజెంట్ బ్లాంక్ ఉండకూడదు. కోడ్ మినిమం ఒకటి ఉండాలి కదా. సింగిల్ అనుకో మినిమం ఒకటేనే ఉండాలి కదా. ఎక్స్ అనో వై అనో జెడ్ అనో పి అనో క్యూ అని ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ 1 అనేది ఒక కోడ్, నెంబర్ 2 అది ఒక కోడ్, అట్లా చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ 40 క్యారెక్టర్స్ దాకా నువ్వు పెట్టుకోవచ్చు S4HANAలో. ఈ 40 క్యారెక్టర్స్ కూడా యు మస్ట్ బి యాక్సెప్ట్ దాట్. అంటే ఏంటి? S4HANAలో చేసుకుంటున్నప్పుడు నీకు 40 క్యారెక్టర్స్ కావాలా వద్దా అనేది నీ చాయిస్ అది. ఓకే. నాకు వద్దు 40 క్యారెక్టర్స్ లెంత్ ఎక్కువ అయిపోయింది, నేను 18 క్యారెక్టర్స్కి వెళ్తానంటే యూ కెన్ గో ఫర్ 18 క్యారెక్టర్స్, నో ప్రాబ్లం. కానీ ఒకసారి నువ్వు 40 క్యారెక్టర్స్ యాక్టివేట్ చేసిన తర్వాత యూ కెనాట్ గో బ్యాక్. 40 క్యారెక్టర్స్ చేసిన తర్వాత యూ కెనాట్ గో బ్యాక్ టు 18 క్యారెక్టర్స్. ఓకేనా? సో మెటీరియల్ నెంబర్ క్యారెక్టర్ వాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 18 to 40 క్యారెక్టర్స్. ఓకే. క్లియరా?
నేను ఇక్కడ మన ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, అన్నీ చెప్పట్లేదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి డేటాబేస్ టేబుల్స్ అని ఉంటాయి. డేటాబేస్ టేబుల్స్. ఓకే. సో డేటాబేస్ టేబుల్స్ అంటే ఏంటి? డేటాబేస్ టేబుల్స్ అంటే ఏంటి? సో మనం ఏ డేటా అయితే క్రియేట్ చేస్తున్నామో సిస్టంలో, ఏదైతే క్రియేట్ చేస్తున్నామో, ఒక మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నాం, ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం, ఒక పిఓ క్రియేట్ చేస్తున్నాం, ఒక పిఆర్ క్రియేట్ చేస్తున్నాం, ఒక కస్టమర్ని క్రియేట్ చేస్తున్నాం, ఒక ఎంప్లాయీని క్రియేట్ చేస్తున్నాం, ఏ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయి, ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయి. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, ఎవ్రీ మూమెంట్ ఇట్ విల్ బి స్టోర్ ఇన్ ద వన్ డేటాబేస్ టేబుల్. అంటే ఆటోమేటిక్ గా స్టోర్ అవుతారు సార్? ఆటోమేటిక్గా డేటా వెళ్ళి అందులో స్టోర్ అవుతుంది, టేబుల్స్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఓకే. ఈ టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఈ టేబుల్ ఫార్మాట్లు స్టోర్ అయినప్పుడు ఏంటంటే, రేపు పొద్దున్న నీకు రిపోర్ట్స్ కావాలంటే ఆ రిపోర్ట్స్ని ఈ డేటాబేస్ టేబుల్ నుంచి క్యాప్చర్ చేస్తుంది. ఓకేనా? రెండు రెండిట్లో ఉంటుంది, ఇది ఈసీసీలోను హనాలోను రెండిట్లో ఉంటుంది సార్. రెండిట్లో డేటాబేస్ టేబుల్స్ ఉంటాయి. ఎక్కడైనా కామన్, ఎందుకంటే ఎక్కడో ఒక స్టోర్ కావాలి కాబట్టి ఆ స్టోర్ తీసుకెళ్ళి డేటాబేస్ టేబుల్లో పెడుతున్నారు, టేబుల్ ఓకే. ఫార్మాట్లో పెడుతున్నారు. ఓకే. ఎందుకంటే స్టోర్ ఓకే. చేయకపోతే నీకు డేటా ఎలా వస్తుంది? ఎస్ సార్. రాదు కదా. ఓకే. స్టోర్ రాస్. చేయకపోతే డేటా నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ ఏం చేస్తారంటే డేటాబేస్ టేబుల్స్ అంటే ఏంటంటే, మెటీరియల్ మెటీరియల్ మాస్టర్ ఉందనుకో, మెటీరియల్ మాస్టర్కి కొన్ని టేబుల్స్ ఉంటాయి, సమ్ టేబుల్స్ ఉంటాయి. ఓకే. సమ్ టేబుల్స్ ఎందుకు ఉంటాయంటే, ఒక టేబుల్ ఉండొచ్చు కదా. సమ్ టేబుల్స్ ఎందుకంటే, నీకు ఈ మాస్టర్ డేటా క్రియేట్ చేసినప్పుడు, మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు, మెటీరియల్ పర్చేసింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సేల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అకౌంటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్టోర్ లొకేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంఆర్పి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతా ఒక టేబుల్లో స్టోర్ చేయాలంటే, సీక్వెన్స్ లో చేయాలంటే కష్టం కదా, ల్యాక్స్ ఆఫ్ ఫీల్డ్స్ అయిపోతాయి. సో వీళ్ళు ఏం చేశారంటే బ్రేక్ చేశారనమాట. బ్రేక్ చేసి ఓకే, మారా టేబుల్. ఓకే. మారా టేబుల్లో జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మెటీరియల్ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎంఏఆర్సి. ఓకే. ఎంఏఆర్సి అనే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. ప్లాంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెటీరియల్. ఆ మెటీరియల్ ఆ ప్లాంట్ లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అనుకో. ఓకే. ఎంఏఆర్డి స్టోర్ లోకి. ఎంఈఆర్ఏ అంటే ఏంటి సార్? అదే చెప్తా కదా, ఎంఏఆర్డి అంటే ఇట్స్ టేబుల్ నేమ్. జస్ట్ నేమ్ అంతే. నేమ్ అంటే ఇది దాని నేమ్. గురించి. ఆ నేము నువ్వేం చేయాలంటే ఒక టీ కోడ్ ఉంటుంది, ఆ ట్రాన్సాక్షన్ కోడ్. ఆ ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మెటీరియల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది ఆ డేటాబేస్ టేబుల్లో. ఇది ఒక డేటాబేస్ టేబుల్ అన్నమాట. టేబుల్ నేమ్. ఒక కోడ్ ఉండాలి కదా. నువ్వు ఏం కోడ్ అంటే ఎట్లా ఫైండ్ చేస్తావు నువ్వు? డేటాబేస్ టేబుల్ అని చెప్పాను. ఓకే. 100 ట్రాన్సాక్షన్ జరిగినాయి. 100 ట్రాన్సాక్షన్కి ఎక్కడ వెళ్ళి చూడాలి నేను డేటాబేస్ టేబుల్ అంటే? దానికి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ఇలా నేను ఎంఆర్పి చేశానంటే ఒక టేబుల్ ఉండాలి, ఇట్లా పిఓ ఎస్ సార్. క్రియేట్ చేశానంటే ఒక టేబుల్ ఉండాలి, ఒక గూడ్స్ రిసిప్ట్ చేశానంటే ఒక టేబుల్ కావాలి. అట్లాగా మనకి ఎస్ఏపిలో ఇట్లాగా ప్రతి డేటాని ఇట్లా సెగ్రిగేషన్ చేసి ఆ డేటాని ఇలా ఒక టేబుల్స్ లో స్టోర్ చేశారన్నమాట. ఓకేనా? సో ఓకే సార్. ఇట్లా మారా, ఎంఏఆర్సి, ఎంఏఆర్డి అని ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక టేబుల్ ఉంటుంది. ఓకే. ఈ టేబుల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, రేపు పొద్దున్న నేను డేటా చూడాలంటే పడుతుంది. నేను డేటా చూడాలంటే ఈ టేబుల్లోకి వెళ్తే జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి? ఆ మెటీరియల్ డిస్క్రిప్షన్ ఏంటి, మెటీరియల్ యూనిట్ ఆఫ్ మెజర్ ఏంటి, మెటీరియల్ ఏ డివిజన్కి సంబంధించింది, మెటీరియల్ నార్మల్. ఓకే. వెయిట్ అంట, గ్రాస్ వెయిట్ అంట, నెట్ వెయిట్ అంట, జనరల్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఈ ఎవరి అన్ని డిపార్ట్మెంట్స్ కావాలి. అంటే ప్రొక్యూర్మెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఓకే. ఈ మెటీరియల్ కి పివో క్రియేట్ చేయాలా? పివో క్రియేట్ చేయాల్సి వస్తే ఆటోమేటిక్ గా క్రియేట్ అవుద్దా పివో, లేకపోతే మాన్యువల్ క్రియేట్ అవుద్దా? దీనికి ఒక సోర్స్ లిస్ట్ కావాలా? సోర్స్ లిస్ట్ క్రియేట్ చేయాలా వద్దా? ఓకే. దానికి ఇంకోటి దానికి సంబంధించిన ఉంటాయి కదా కొన్ని ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. ఇంకా అట్లాగా ఆ డిపార్ట్మెంట్ కి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ మెటీరియల్ కి ఆ ఇన్ఫర్మేషన్ ఎంఏఆర్సి టేబుల్లో ఉంటుంది. ఈ ఎంఏఆర్సి టేబుల్లో ఉంటుంది. అట్లా ప్రతి టేబుల్లో కూడా ప్రతి కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఓకే నేను సార్. నేను ప్లాంట్కి సంబంధించిన అనుకో, సపోజ్ నేను ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన వాడిని అనుకో, నేను ఏం చేస్తాను, ఓన్లీ ఎంఏఆర్సి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సరిపోద్ది, నాకు మిగతా ఇన్ఫర్మేషన్ అంటే అక్కర్లేదు. అదే నేను సేల్స్ సంబంధించిన వాడిని అనుకో, సేల్స్ సంబంధించిన వాడిని అయితే ఎంఈకేఈ అనే ఒక డేటా, ఒక టేబుల్ చూసుకుని దానిలో సేల్స్ డేటా ఉంటుంది. సేల్స్ డేటా రిఫరెన్స్ అంటే ఫర్ మెటీరియల్ ఏదే, ఒక మెటీరియల్లో సేల్స్ అమ్మాలంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఎంఈకేఈలో ఉంటుంది. సో నాకు అవసరం లేదు కదా మీకేఈ టేబుల్.
కావాలా నాకు, ఎందుకంటే నేను సేల్స్ చేయట్లా, నేను పర్చేజ్ ఆర్డర్ చేస్తున్నాను. సో నాకు కావాల్సింది ఏంటి, ఈ ఎంఏఆర్సి టేబుల్ కానీ ఎంఏఆర్డి టేబుల్ కానీ, ఇంకా ఇన్వెంటరీ కావాల్సింది. అట్లాగా కొన్ని ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సి వస్తుంది. ఓకేనా. ఎవరి కంపెనీలో ఇదే కోడ్ ఉంటాయి సార్? సరే, ప్రతి కంపెనీలో ఇవే కోడ్లు ఉంటాయా? అన్నిట్లో ఇదే కామన్ టేబుల్స్. ఓకే సార్. ఓకేనా, కామన్ టేబుల్స్ అన్నిట్లో ఒకటే ఉంటాయి, ఏం మారవు. ఓకే. సో ఇలాగా ల్యాక్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఒక 100 50 ఆ టేబుల్స్ ఉంటాయి, అవి వరకు మనం గుర్తుపెట్టుకోవాలి. క్లియరా. ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ దీని గురించి చెప్తారా సార్? చెప్తాను, టేబుల్స్ లో ఎక్కడ స్టోర్ అవుతాయి, ఎలా చూడాలి, డేటా అంటే కూడా చెప్తాను. ఓకేనా. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనం కామెంట్లోకి వస్తే ఏంటి టేబుల్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఈ టేబుల్స్ లో కూడా మనకి ఈసీసీకి ఎస్4 కొంచెం డిఫరెన్స్ ఇచ్చాడు, కొన్నిటిని అడ్జస్ట్ చేశాడు. ఏంటి అడ్జస్ట్మెంట్ అంటే, ఈసీసీలో కొన్ని కాంప్లెక్స్, అంటే సమ్ కాంప్లెక్స్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే. లెట్స్ సే స్టాక్ టేబుల్స్ అనుకో, స్టాక్ మూమెంట్ టేబుల్స్ అనుకో, సమ్ స్టాక్ మూమెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే. ఒక ఎగ్జాంపుల్, స్టాక్ మూమెంట్ టేబుల్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ టేబుల్స్. ఇవి ఏం చేస్తాయంటే, ఓకే, నువ్వు ఈ రోజు 1,00,000 మూమెంట్స్ చేసావు అంటే ఏంటి, 1,00,000 జిఆర్లు కానీ, 1,00,000 గూడ్స్ ఇష్యూలు కానీ, 1,00,000 ట్రాన్స్ఫర్ పోస్టింగ్ కానీ చేసావు. ఇవన్నీ వెళ్ళి ఒక టేబుల్లో స్టోర్ అవుతాయా? అవుతాయి కదా, డేటాబేస్ అంతా. అవునా. ఎస్ సార్. అట్లాగా మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి కదా. ఒక, ఎందుకంటే నేను సేల్స్ ఆర్డర్ స్టాక్ తీసుకున్నాను అనుకో, సేల్స్ ఆర్డర్ స్టాక్ ఒక టేబుల్ సేవ్ అవుతుంది. కన్జ్యూమెంట్, వెండర్ కన్జ్యూమెంట్ చేశాను అనుకో, ఒక టేబుల్ స్టోర్ అవుద్ది. సబ్ కాంట్రాక్టింగ్ చేశాను అనుకో, అక్కడ ఒక స్టోర్ అవుద్ది, ఒక టేబుల్ స్టోర్ అవుద్ది. ఇలాగా సెగ్రిగేషన్ చేసింది. సో సెగ్రిగేషన్ చేసినప్పుడు ఈ ఈ స్టాక్ మూమెంట్ కాంప్లెక్స్ టేబుల్స్ ఏమైనాయి అంటే, ఒక 10-20 టేబుల్స్ ఉన్నాయి. సో నాకు రేపు పొద్దున్న రిపోర్ట్ కావాలి, నాకు ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలి. ఏ రిపోర్ట్ జనరేట్ చేయాలి, నాకు స్టాక్స్ ఏమొచ్చినాయి టుడే, హౌ మచ్ స్టాక్ వి రిసీవ్డ్ in my store location against my material, against one material. ఓకే. సో అగెన్స్ట్ ఒక మెటీరియల్ నేను వాళ్ళంతా స్టాక్ రిసీవ్ చేసుకున్నాను, ఏ మూమెంట్స్ చేసినాయి. ఓకే. హౌ మచ్ స్టాక్ అనేది, స్టాక్ ఒకటే అడగట్లేదు, ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ అబౌట్ ద మూమెంట్స్. ఏ మూమెంట్స్ జరిగినాయి అంటే ఏంటి, గూడ్స్ రిసిప్ట్ జరిగిందా, ఓకే, లేకపోతే గూడ్స్ ఇష్యూస్ జరిగినాయా, ఓకే, లేకపోతే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ జరిగినాయా, ఇవన్నీ కూడా నేను జస్ట్ అడుగుతున్నా, ఇవన్నీ కూడా. సో అప్పుడు ఏం చేస్తా సిస్టమ్, ఓకే, ఈయన ఈ రిపోర్ట్ అడుగుతున్నాడు, నేను ఏం చేయాలి, డేటాబేస్ టేబుల్స్ లో ఏదైతే ఉన్నాయో నాకు మల్టిపుల్ టేబుల్స్, ఆ మల్టిపుల్ టేబుల్స్ లోకి వెళ్ళి నేను ఈ రిపోర్ట్ ని జనరేట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ తెచ్చి జనరేట్ చేయాలని చెప్పి చూస్తుంది. ఓకే. సో ఎప్పుడైతే నాకు ఎక్కువ టేబుల్స్ అయిపోయినాయో, ఓకే, ప్రతి టేబుల్ చెక్ చేసుకుని ఆన్సర్ ఇచ్చి, చెక్ చేసి ఆన్సర్ ఇచ్చేసరికి కొంచెం లార్జ్ కాంప్లెక్సిటీ అయిపోయింది కదా, అంటే టైం పట్టేస్తుంది ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ డేటా ఉంది కదా, లోడ్ ఎక్కువ అయిపోయింది అన్ని చెక్ చేసుకోవాలంటే. సోనా కదా. సో ఎస్ సార్. దాన్ని ఏం చేశారంటే, కొన్ని ఎస్4 హానాలో ఏం చేశారంటే, ఓకే, దే రెడ్యూస్ ద కాంప్లెక్స్ టేబుల్స్, కాంప్లెక్స్ టేబుల్స్ ని రెడ్యూస్ చేశారు. అంటే ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ 10 టేబుల్స్ ఉంటే ఒక సింగిల్ టేబుల్లో అంతా లాజిక్ అంతా రాసి సింగిల్ టేబుల్లో అడ్జస్ట్ చేశారు. సో నేను ఏం చేస్తాను, రిపోర్ట్ రావాలంటే ఆ సింగిల్ టేబుల్ రీడ్ చేసుకుంటే సరిపోదు. ఓకేనా. ఓకే సార్. ఓకే సార్. సో అట్లాగా కొన్ని కొన్ని టేబుల్స్ ని తీసేసి కొన్ని కొన్ని టేబుల్స్ ని అడ్జస్ట్ చేసి ఆ హానా డేటాబేస్ యొక్క లాజిక్ ని బిల్డ్ చేస్తారు అనమాట. ఓకే. చేసినప్పుడు మనకి ఫాస్టర్, దానివల్ల ఏమైంది, మనకి ఫాస్టర్ రెస్పాన్స్ వచ్చింది, అంటే రిపోర్ట్స్ కి ఫాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే. సో నీకు చెప్పా కదా, ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి రిపోర్టింగ్ కి పనిచేస్తుంది హానా డేటాబేస్, అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా పనిచేస్తుందని చెప్పానా. ఎస్ సార్. ఓకే. సో ఆ రిపోర్టింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఆ, ఇంత ఫాస్టర్ గా జరగడానికి గల కారణం ఏంటంటే, ఈ కాంప్లెక్స్ టేబుల్స్ యొక్క లాజిక్ మార్చడం, లాజిక్ బిహైండ్ ఈచ్ టేబుల్, ఈచ్ టేబుల్ స్టోరేజ్. ఓకే. సో ఆ ఈచ్ టేబుల్ యొక్క టెక్నికల్ అంతా కూడా, సో ఆ స్టోరేజ్ మార్చడం వల్ల ఇది కొంచెం ఫాస్టర్ గా పనిచేస్తుంది ఇంత ముందు అన్నట్టు. ఓకే. సో ఇంత ముందు ఒక 4 పచ్చి ఆర్డర్స్ కు 1 మినిట్ పడితే, ఇప్పుడు 4 పచ్చి ఆర్డర్ కి 1 సెకండ్ పడుతుంది. టూ మచ్ ఫాస్టర్ అనమాట, 4 into ఫాస్టర్ అనమాట. సో అట్లా కొన్ని టేబుల్స్ ని
అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళు ఒక సింగిల్ టేబుల్స్ని ఐడెంటిఫై చేసి సింగిల్ టేబుల్ని డిజైన్ చేశారు. ఓకే, క్లియరా? సో అట్లాగా అంటే ఇప్పుడు చెప్పు. హనాలో ఎంత ఎంత ట్రాన్సాక్షన్ అయినా ఒకటి టేబుల్లో ఉంటుంది సార్. స్టాక్ మూమెంట్స్ అంటే అన్నిటికి కాదు, అన్ని టేబుల్స్ కాదు, ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో అక్కడి వరకు వాళ్ళు ఏం చేశారంటే మల్టిపుల్ టేబుల్స్ని సింగిల్ టేబుల్ చేస్తారు. ఓకే, ఓకే సార్. ఇప్పుడు మాస్టర్ డేటాస్ ఉన్నాయనుకో, మిడిల్ మాస్టర్ వేరు, వెండర్ మాస్టర్ రికార్డు వేరు, అవన్నీ వేరు. నేను స్టాక్ మూమెంట్స్ ఉన్నానుకో, స్టాక్ మూమెంట్స్ అంటే కస్టమర్ ఇష్యూస్ ఉంటాయి, గూడ్స్ రిసిప్ట్ అగైన్స్ పర్చేస్ ఆర్డర్ ఉంటుంది, గూడ్స్ రిసిప్ట్ అగైన్స్ ప్రొడక్షన్ ఆర్డర్స్ ఉంటాయి, గూడ్స్ రిసిప్ట్ అగైన్స్ వెండర్ రిటర్న్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఒకే టేబుల్లో ప్లాన్ చేసి డిజైన్ చేశారన్నమాట డేటాను తెచ్చుకోవడానికి. అట్లా ఓకే సార్. ఓకే, అట్లాగా మళ్ళీ అకౌంటింగ్ ఇంతకుముందు ఏంటి, హెడర్కి ఒక ఇన్ఫర్మేషన్, అకౌంట్ ఐటమ్కి ఒక ఇన్ఫర్మేషన్ అట్లా ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే సింగిల్ టేబుల్ చేసి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే కూడా ఒక టేబుల్ స్టోర్ అయ్యేటట్లు పెట్టుకున్నారు. అట్లా అన్నమాట. సో కొన్ని కొన్ని అట్లా అడ్జస్ట్మెంట్లు చేసి ఫాస్టర్ చేయడానికి డేటాని, ఎక్కడైతే డేటా ఎక్కువ టైం తీసుకుంటుందో లోడ్ చేసుకోవడానికి అక్కడే డేటాని అడ్జస్ట్మెంట్ చేసి ఇండెక్స్ వాటిని ఇంట్రడ్యూస్ చేసి అటు ఫాస్టర్గా పనిచేసేటట్లు తయారు చేశారు. ఓకే, అందువల్లే ఇప్పుడు హానా డేటాబేస్ వచ్చి టూ ఫాస్టర్ అనమాట. ఇంత ముందు టూ ఫాస్ట్. క్లియరా? క్లియర్ సార్. సో అట్లాగా కొన్ని కొన్ని చేంజెస్ అయినాయి ఈ సిస్టంలో ఎస్ఫోర్ హానాలో. ఓకే, అలాగే కొత్తగా కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా వచ్చినాయి. ఫ్యూరీ ఆప్షన్ వచ్చింది. ఫ్యూరీ ఆప్షన్ ఏం చెప్పా కదా నీకు, ఫ్యూరీ ఆప్షన్ మొబైల్స్లో యాప్స్ ఎలా డిజైన్ చేసుకుంటారో అట్లాగా మన ఎస్ఏపీలో కూడా ఫ్యూరీ యాప్స్ అంటే యాప్స్ యూజర్ ఫ్రెండ్లీ యాప్స్ అన్నమాట. ఇవి యూజర్ ఏంటి, ఇంతకు ముందు ఏం చేసేవాడు, ఒక పిఓ క్రియేట్ చేయాలంటే ఒక ట్రాన్సాక్షన్ కొట్టాలి. అంటే ఏంటి, దానికి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ కొట్టేనే ఆ పర్చే ఆర్డర్ నువ్వు ఆ స్క్రీన్లోకి వెళ్తుంది. అంటే జిఆర్ ఉంది, జిఆర్ ఆ స్క్రీన్లోకి వెళ్ళాలి. అట్లాగా ప్రతి దానికి ఒక ట్రాన్సాక్షన్ ఉండేది. కానీ ఫ్యూరీ యాప్స్లో ఏమవుతుందంటే నాకు కళ్ళకి కనిపిస్తుంది అన్నమాట ఒక యాప్. ఆ యాప్ని జస్ట్ క్లిక్ చేస్తే చాలా ఆ యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్లో ఏముంటుంది, నువ్వు ఏదైతే క్లిక్ చేసావో, అంటే నేను గూడ్స్ రిసిప్ట్ కొట్టాను అంటే గూడ్స్ రిసిప్ట్లోకి వెళ్తుంది. ఓకే, గూడ్స్ ఇష్యూ కొట్టా, గూడ్స్ ఇష్యూలోకి వెళ్తాడు. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ పిఓ కొట్టా, పిఓలోకి వెళ్తాడు. ప్రొడక్షన్ ఆర్డర్ కొట్టా, ప్రొడక్షన్ ఆర్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేవి వస్తాయి. సో అట్లాగే యాప్ ఈజీగా అయిపోయింది అన్నమాట. యాప్ అంటే జస్ట్ నేను క్లిక్ చేస్తే సరిపోద్ది, నాకు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రిమైండర్ అక్కర్లా. ఐఎమ్ జస్ట్ సర్చింగ్ దట్ ఐ నీడ్ టు డూ సమ్ గూడ్స్ ఇష్యూ. అంటే ఇప్పుడు నువ్వు మొబైల్లో చూసావు అనుకో, ఒక యాప్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తావు, పైన నీకేం కావాలని సెర్చ్ చేస్తావు, ఇమీడియట్గా ఆ సెర్చ్ ప్రకారం సిస్టమ్ ప్రపోజ్ చేస్తారు ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఈ ట్రాన్సాక్షన్ ఉన్నాయి. కానీ ఇంతకుముందు అట్లా కాదు కదా, నువ్వు మాన్యువల్గా వెళ్ళి అది చెక్ చేసి ఎక్కడుంది ఆ ట్రాన్సాక్షన్ కొట్టి ఆ ట్రాన్సాక్షన్ ద్వారా ప్రాసెస్ రన్ చేయాల్సి వచ్చేది. క్లియరా? క్లియర్ సార్. సో అట్లాగా కొన్ని డిఫరెంట్ జరిగినాయి కాబట్టి ఎస్4 హానాకి ఈసీసీకి. సో ఎస్4 హానా అయితే టూ ఫాస్టర్ దాన్ ద ఈసీసీ. ఓకేనా? క్లియరా? ఓకే సార్. క్లియర్ సార్. ఓకే దెన్. సో ఇవాళకి ఆపేస్తారు. ఓకే సార్.